యెషయా ప్రవక్త బెత్లెహేములో యేసు పుట్టకముందే సుమారు 700 సంవత్సరాల ముందే ఇలా వ్రాశాడు. యెషయా 53:3లో అతడు తిరస్కరింపబడినవాడు, మత్తయి 27లో చూస్తే ప్రజలు ఆయనని ఎగతాళి చేసిరి. యెషయా గ్రంథంలో దుఃఖముల మనుషుడు అని ఉంటే మత్తయి 26లో యేసు నా ప్రాణము అత్యంత దుఃఖము గలది అన్నాడు. వేదన తెలిసినవాడు అని యెషయా చెబితే ఆయన మన బలహీనతలతో అనుభవం కలవాడని హెబ్రీలకు 4వ అధ్యాయం చెబుతోంది. యెషయా 53:7లో తనను హింసించగా నోరు తెరవలేదు. మత్తయి 26 ప్రకారం యేసు మౌనంగా నిలిచెను. యెషయా 53:5లో మన అపరాధముల కొరకు గాయపడెను, ఆయన గాయముల చేత మనకు స్వస్థత కలిగిందని మొదటి పేతురు 2వ అధ్యాయం స్పష్టం చేస్తోంది. ఇది కేవలం యాదృచ్ఛికమా లేక దేవుని స్పష్టమైన యోచనమా? పార్ట్ 2లో ఇంకా ఆశ్చర్యకరమైన నెరవేర్పులు చూద్దాం. ఇలాంటి అద్భుతమైన బైబిల్ విషయాలు తెలుసుకోవాలంటే వెంటనే ఈ వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.